హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాపర్ 3 కోర్ 95 స్క్వేర్ కేబుల్కి గ్లాండ్ ఎలాగా కాపర్ గ్లాండ్ ఎలాగా వేయాలో ఈరోజు నేర్చుకుందాం. ముందుగా మనం ఒక 95 స్క్వేర్ కేబుల్ తీసుకుందాము. 95 స్క్వేర్ ఏంటంటే 3 కోర్ కాబట్టి రెడ్ ఎల్లో బ్లూని 3 వైర్లని ఒకటే లెంత్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ లెంత్ అనేది కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఇప్పుడు 3 లక్స్ కూడా వేసాము. ఇది ఏంటంటే ఫ్లెక్సిబుల్ కేబుల్ కాబట్టి మనం గ్లాండ్ వేయక ముందుకే మనం లక్స్ అనేది క్రింపింగ్ చేసుకోవచ్చు. అదే ఆర్మర్డ్ అల్యూమినియం కేబుల్ అయిందనుకోండి, ఫస్ట్ మనం మన ప్యానల్లో గ్లాండ్ ఎక్కించాక మనం గ్లాండ్ లక్స్ అనేది క్రింపింగ్ చేసుకోవాలి. అదే ఫ్లెక్సిబుల్ కాపర్ కేబుల్ అయిందనుకోండి, ముందుగానే మనం కింద కేబుల్ మన చేతిలో కింద ఉన్నప్పుడే మనం లక్స్ వేసుకోవచ్చు. ఇలా ఏంటంటే ఈజీగా మనకు వర్క్ అనేది తొందరగా ఫినిష్ అవుతుంది. ఇప్పుడు మనం గ్లాండ్ ప్యానల్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి స్టార్ అండ్ డెల్టా మోటార్ యొక్క కనెక్షన్స్ జంక్షన్ బాక్స్. ఈ జంక్షన్ బాక్స్ యొక్క మనం కేబుల్ గ్లాండ్ ఎలాగో వేయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ముందుగా మనం 3 కోర్ కాపర్ కేబుల్ తీసుకున్నాము. 95 స్క్వేర్ ఈ గ్లాండ్ ఎలాగ వేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనం గ్లాండ్ యొక్క దీన్ని మనం జాగ్రత్తగా గ్లాండ్లో ఎక్కించుకోవాలి. ఒక్కొక్కటి వేయడం వల్ల ఏంటంటే ఈజీగా గ్లాండ్ అనేది తొందరగా వెళ్తుంది కిందకి. ఇలా వేసాక ఇప్పుడు గ్లాండ్ యొక్క హోల్లో ఈ కేబుల్కి 3 ఇలా బయటికి లాగేసుకోవాలి. ఇప్పుడు ఇలా లాగేసుకున్నాం కదా, మనకేంటంటే ఇప్పుడు గ్లాండ్ అనేది 0 మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో ఆ కటింగ్ అనేది బయటకు వచ్చేసి కేబుల్ అనేది కూడా కొద్దిగా బయటికి రావాలి. కటింగ్స్ మాత్రం అనేది బయటికే ఉండాలి. ఇప్పుడు మనం చెక్ నట్ పైన లెక్కించుకున్నాము. ఈ చెక్ నట్ టైట్ చేయాలి. చెక్ నట్ టైట్ చేసాక దీంట్లో అనేది గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో ఫిక్స్ కేబుల్ అయితే మాత్రం గ్యాప్ రాదు, ఫిక్స్డ్ కేబుల్ కాదు ఇది. అందుకని మనం ఏంటంటే మనం దీనికి కేబుల్ కానీ తీసుకుని కట్ చేసిన ప్యాకింగ్ ఉంది కదా, ఇన్సులేషన్ ఉంది కదా, ఆ ఇన్సులేషన్ అనేది దీని మధ్యలో ఈ గ్యాప్లో పెట్టుకొని మనం కింద నట్ అనేది టైట్ చేసి ఫస్ట్ పైన ఉన్న నట్ అనేది చెక్ నట్ టైట్ చేసుకొని కింద ఇప్పుడు ఈ గ్లాండ్ని మనం ఒక పైప్ రెంచ్ తీసుకొని చక్కగా టైట్ చేసుకున్నామంటే మనకి గ్లాండ్ అనేది కేబుల్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఇది మనం కిందికి గుంజినా కానీ ఇలా గుంజినా కానీ రాదు, ఎందుకంటే ఇప్పుడు టైట్ చేసాం కాబట్టి వస్తుంది. దీని కనుక మనం పైప్ రెంచ్తో కనుక టైట్ చేస్తే చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది మన కేబుల్ గ్లాండ్ చేసే విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలక్ట్రికల్ టెక్ సాయి. సబ్స్క్రైబ్, షేర్, లైక్.